చాలా బాగుందన్న. మెయిన్లీ సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా డిఎస్పి మ్యూజిక్, వీళ్ళు ముగ్గురు చాలా ప్లేస్ సినిమాకి. కొంచెం చెన్నుమొండెట్టి రైటింగ్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. పాకిస్తాన్ సీన్స్ ఏవైతున్నాయో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఆర్టికల్ 370 టాపిక్ ఒకటి టచ్ చేసే సినిమాలో అది ప్లస్ సినిమాకి కొంచెము ఆ సీన్ చూపించడము. అంటే కొంచెం రియల్ స్టోరీ కాబట్టి ఎక్కువ లవ్ స్టోరీ మీద చాలా ఫోకస్ చేసిండు. మెయిన్లీ డిఎస్పి బీజిఎం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యతో ఆఫ్టర్ లవ్ స్టోరీ ఈ సినిమా బాగా ప్లస్ అయింది. అంటే ఆరెంజ్ యాక్టింగ్ అనిపించింది సినిమాలో. అండ్ డిఎస్పి కూడా మళ్ళీ ఉప్పిన తర్వాత ఆరెంజ్ మ్యూజిక్ కొట్టింది సినిమాకి. ఓవరాల్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు వచ్చి సినిమాని. రేటింగ్ 3.55కి అందరు చూడొచ్చు, పక్క అందరు చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత నాగ చైతన్యకి ఇట్టుబడిందని చెప్పుకోవాలి. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సాయి పల్లవి బాగా చెప్పాల్సిన అవసరం. ఓవరాల్ సినిమా నాగ చైతన్య సాయి పల్లవి స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించిందా? సేమ్ లవ్ స్టోరీయేనా? లేదు, కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అంటే ఏం కనిపించింది సినిమాలో? మెసేజ్ ఇచ్చాడు. ఒక కష్టం వస్తే ఎలా ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నదానికి పూర్తి మెసేజ్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి గారు దీన్ని ఓవరాల్గా బాగా చెప్పాడు. బీజిఎం అదరగొట్టాడు. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? హైలైట్స్ అప్ప సార్. ఓకే, ఎలివేట్ ఈ తండేల్ ముందు తండేల్ తర్వాత చిరంజీవి గారికి ఖైదీ ఎలాగనో నా చైతన్య గారి తండేల్ మూవీ అంత బాగా పేరు వస్తుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది మూవీ. సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ లవ్ స్టోరీకి డిఎస్పీ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్లో మూవీ నేను బుజ్జి పెట్టింటే బాగుండు అనిపించింది. సో అన్ని వర్షన్స్, అన్ని వేరియేషన్స్తో మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సాడ్ వర్షన్ ఇచ్చాడు, ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు. అండ్ మూవీ మ్యూజికల్లీ చాలా బాగుంది. అందరికీ మ్యూజికల్గా బాగా నచ్చుతుంది. ఇంకా మూవీ పాకిస్తాన్ ఎపిసోడ్ ఎలా ఉంది? సినిమా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, ఇద్దరు విడిపోయినప్పుడు ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, దెన్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం మూవీ యాక్చువల్ క్రక్స్ మెయిన్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది మెయిన్ పాయింట్. సో అది ఎట్లా గ్రో అయింది, ఎట్లా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్ ఏంటి, తర్వాత పాకిస్తాన్లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, మళ్ళీ తర్వాత ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ స్టోరీ. చూసి వస్తున్నా, నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. దేవిశ్రీ ప్రసాద్ గారు సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం. నిజంగా చెప్తున్నాను సార్, మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికీ, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి. దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్లోనేమో హీరోని ఏడిపించిండు, లాస్ట్లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి మెసేజ్ ఇచ్చినాడు. డిఎస్పి గారు మ్యూజిక్ అయితే పడి లేచే పడవల్లే తడబడుతుంది. నిజంగా బుజ్జి తల్లి అంత బాగుంది. మేడం డ్యాన్స్ అయితే హైలెస్ సాంగ్లో నిజంగా నెమలి డ్యాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డ్యాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డ్యాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే.